ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 తుక్కుగూడలో ఏర్పాటు చేసిన జనజాతరకు భారీగా జన సమీకరణ చేయాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం 2000కు తగ్గకుండా వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనమంతా రేపటి దాని కొరకు ఈ రోజు నుండే కసరత్తు చేసుకొని మీకు అన్ని నియోజకవర్గాలకు బస్సులు పంపించడం జరుగుతుంది. ఆ బస్సులను ఎక్కడెక్కడ పెట్టాలో ఏమేం చేయాలనేది అందరూ కూడా బస్సులలో రేపు 3:30 గంటల వరకు సభా ప్రాంగణం చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ ఇది. ఆ బహిరంగ సభలో ఎన్నికల శంకరావం. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో నిర్వహించినటువంటి ఆ సభతో మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. మరొక్కసారి సెంటిమెంట్గా అనుకోవచ్చు, మనకు అది కలిసి వచ్చిన స్థలం కావచ్చు. అందరం కూడా భారీ సంఖ్యలో జన సమీకరణ చేసి ఈ దేశంలో అధికారంలోకి వచ్చే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త రేపటి కార్యక్రమానికి వెళ్ళే విధంగా మనమంతా కూడా కోఆర్డినేషన్ చేస్తుంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు జగ్జీవన్ రామ్ గారి విషయంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మెంబర్గా, ఈ దేశానికి ఉప ప్రధానిగా, ఆయన కూతురు ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి మనకు ఆయన కూతురు సభాపతిగా ఈ దేశాన్ని ఏలినటువంటి వ్యక్తుల్లో ఆ కుటుంబం ఉంది. కాబట్టి ఆయనకు ఘనంగా మనమందరం ఆయన జయంతి సందర్భంగా అందరం జరుపుకుంటూ ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వారి జయంతిని ఈరోజు జరుపుకునే సందర్భం లోపల వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇప్పుడే గౌరవనీయులు అధ్యక్షుల వారు రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశం ఏదైతే ఉందో మీ ముందుంచినటువంటి విషయం, రేపు తుక్కుగూడలో జరిగేటటువంటి సభ, ఆ సభకు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మనమందరం దాని గురించి ఆలోచిస్తే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కానీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రక్షించడానికి రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేశారో దానికి అనుగుణంగా రేపు జరిగేటటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను దేశంలో ఈరోజు ఉదయం 11:30 గంటలకు మేనిఫెస్టో ఢిల్లీలో విడుదల చేస్తే, దేశవ్యాప్తంగా రేపు ఆ మేనిఫెస్టోను గౌరవ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రేపు తుక్కుగూడలో జరిగే 10 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఆ యొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఉన్నారు. దాన్ని ఆ మేనిఫెస్టో ద్వారా రేపు మనం ప్రజల్లోకి వెళ్ళి లోక్సభ ఎన్నికలు జరిగేటటువంటి రేపు మన నిజామాబాద్ లోక్సభలో మనవంతు బాధ్యతగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవవేణు గారి నాయకత్వాన ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా జీవన్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఏదైతే నిర్ణయించిన తర్వాత మనం 10 రోజులుగా నిజామాబాద్ నగరంలో కానీ, ఈ జిల్లాలో కానీ, పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అనేక కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడి నాయకత్వాన నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఒక బాధ్యతగా రేపు తుక్కుగూడలో జరిగేటటువంటిది వారు ఏ ఆదేశం ఇస్తారో ఆ ఆదేశం ప్రకారం మనం అందరం కలిసికట్టుగా ఆ సభను విజయవంతం చేసే విధంగా రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే విధంగా ఆ సభ ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించి మనవంతు బాధ్యతగా అందులో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుకుంటూ, ఈ సభను తప్పకుండా నాకు విశ్వాసం ఉంది మోహన్ రెడ్డి గారి నాయకత్వాన తుక్కుగూడకు ఇక్కడ నుండి చాలామంది మనం వెళ్తాం, ఆ సభను విజయవంతం చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ మరి ఒకసారి జగ్జీవన్ రామ్ గారికి హృదయపూర్వకంగా మనం అందరం ఆయన జయంతిని ఈ జరుపుకుంటున్న సందర్భం లోపల మీకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.